వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. రోజు రోజుకి రియల్ ఎస్టేట్లో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో మనమైతే చూస్తూనే ఉన్నాం. ఇదే క్రమంలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అయితే ఎత్తేయడం జరిగింది. సో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీని ఎందుకు క్లోజ్ చేశారు, దీని వెనకాల ఎవరెవరు మోసపోయారు, ఎంత మోసపోయారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నడ్డూరి రవికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్లో చాలా మంది మోసపోతూ ఉన్నారు, కొన్ని కోట్ల వరకు లాస్ అవుతూ ఉన్నారు. ఇదంతా ఎలా జరుగుతుంది? అంటే ఇంత టెక్నాలజీ, ఇంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఇంతలా ఎట్లా మోసం చేస్తూ ఉన్నారు, ఎవరెవరు మోసపోతూ ఉన్నారు? సో ఇదే క్రమంలో ఒక కంపెనీ కూడా ఎత్తేసినట్టు తెలుస్తుంది. ఇంతక కంపెనీ కూడా ఏంటి? ఇప్పుడు లేటెస్ట్ టు జాయిన్ ది బ్యాండ్, ఇది వరకు చాలా మంది అంటే రకరకాల కంపెనీలు కొన్ని ఓపెన్ ప్లాట్స్లో మోసం చేశాయి, కొన్ని అపార్ట్మెంట్స్లో మోసం చేశాయి, కొన్ని విల్లాస్లో మోసం చేశాయి. ఇలా రకరకాల కంపెనీలు మోసం చేస్తూ వచ్చాయి. ఎందుకు ఈ మోసానికి మూల కారణం మనం ఆలోచించామంటే, ఫస్ట్ థింగ్ ఏమైపోయింది, మనకి తెలంగాణలో పర్టికులర్లీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సప్తతకు వచ్చేసింది. అంటే స్లో అయిపోయి వీళ్ళు బారో చేశారు, హై కాస్ట్ బారోయింగ్ చేశారు. వీళ్ళు 5 రూపాయలు సంపాదిస్తారు నెలకరకు 3 రూపాయలకి బారో చేసిన వాళ్ళు, అంటే ఓవర్ బారోయింగ్ చేసేసారు. అలాగే ఓవర్గా మొబిలైజ్ చేసేసారు. మనం చెప్తూనే ఉంటాం మన ఛానల్లో, మీరు నేను ఎన్నోసార్లు అనుకున్నాం, ఎవరు ప్రలోభాలకి లోను కాకండి, ఎవరు మనకి ఫ్రీగా ఏది ఇవ్వరు. 100 రూపాయల వస్తువు 70 రూపాయలకి 60 రూపాయలకి ఎలా ఇస్తారా? ఆ విధంగా ప్రలోభాలకు మోసం అవుతున్నారు కాబట్టి, ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి. అండ్ ఫస్ట్ టైం హోమ్ బయర్స్ మరీ ఇన్ పర్టికులర్ ఫస్ట్ టైం హోమ్ బయర్స్ అలా మోసపోతున్నారు. అండ్ వాళ్ళకి బిల్డర్ యొక్క డ్యూ డిలిజెన్స్ లేదు. బిల్డర్ ఏం చేశాడు, ఎన్ని కంప్లీట్ చేశాడు, ఇంతవరకు టైంకి కంప్లీట్ చేశాడా, చేసిన దాని క్వాలిటీ ఎలా ఉంది అని బిల్డర్ గురించి వాళ్ళు ఏమాత్రం కూడా తెలుసుకోవట్లేదు. ఎంతసేపు చక్కటి ఆకర్షిత అంటే బ్రహ్మాండమైనటువంటి ఆఫీసుని సెటప్ చేసి ఏసీ షోరూమ్స్ లాగా పెట్టేసి, ఒక గోల్డ్ షాప్లోకి వెళ్తే ఎలా ఉంటుంది ఫీలింగ్, అలా పెట్టేసి జిగ్జిగ్లు ఆడిచ్చేస్తే వీళ్ళు సంతకాలు పెట్టి డబ్బులు ఇచ్చేస్తున్నారు. అలా చేస్తున్నటువంటి ప్రీ లాంచ్ ఆఫరే ఇది కొత్తది. అదేమిటది? కృతిక ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్స్ కదా, కృతిక ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్స్. ఇలా ఎందుకంటే ఇన్ఫో కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇన్ఫోస్ ఈ కంపెనీలు కూడా, మన ఐటీ కంపెనీలు కూడా అలా మోసం చేస్తారు, కుర్రాళ్ళని మోసం చేశారు. ఇప్పుడు నిరుద్యోగులను వాడు మోసం చేశారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదో కాస్త కూస్తో నిలబడుతుంటే వీళ్ళు మోసం చేస్తున్నారు. సో పాప ఎట్టి పరిస్థితుల్లో ఎట్టకెలక మనం చూస్తుంటే ఏంటంటే, యూత్ చాలా మటుకు కూడా ఈ విధంగా మోసపోతున్నారు. అండ్ మీరు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి చెప్తున్నా పదే మన వీడియోస్ని, మన ఛానల్ ద్వారా చూస్తున్న వీడియోస్లో మనం ఎంతో అవగాహన కల్పిస్తున్నాం. ఇదిగో ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఏ జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాం? అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేవా అడుగుతున్నావా? అప్రూవల్స్ అన్నీ ఉన్నాయా లేదా? ఇప్పుడైతే రెరా అప్రూవల్ ఉందా లేదా? రెరా అప్రూవల్ వచ్చిన తర్వాత బ్యాంక్ టైఅప్ కూడా అయ్యిందా లేదా? బ్యాంక్ లోన్లు వస్తున్నాయా లేదా అని చూసుకుని దాని ప్రకారంగా అవసరం ఉన్నా లేకపోయినా బ్యాంక్ లోన్ కాస్త కూస్తో తీసుకోండి. దాని బ్యాంక్ లోన్ ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా కడుతూకోండి. ముందే అడ్వాన్స్లో పేమెంట్లు ఇవ్వకండి, తక్కువ రేటుకి వస్తుందని భ్రమపడకండి. ఇన్ని చెప్తున్నా మన ఛానల్లో, అవునా? అయినా ఇలా జరుగుతుంది. అది నాకు చాలా బాధగా ఉంది. కానీ ఏం చేస్తున్నా, ఇప్పుడు మరి జరిగిపోయింది. అందులో అయితే నాకు తెలిసి వాడు మూడు దగ్గర అపార్ట్మెంట్స్ కడతామని చెప్పి 3 చోట్ల, సరూర్ నగర్ ఏమిటి, బోడుపల్లి ఏమిటి, తర్వాత తట్టి అన్నారు ఏమిటి, 3 ప్లేసెస్లో సుమారుగా ఒక 90 మంది దగ్గర దే హావ్ కలెక్టెడ్ మోర్ దెన్ 100 దగ్గర కలిపితే 100 crores పైనే అయ్యి అతను బోర్డు తిప్పేయటం అయిపోయింది. ఆ ఎండీని కూడా అరెస్ట్ చేయటం అయింది. చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చాయి. ఇవన్నీ మనం వింటున్నాం. సరే, ఇన్ని కోట్లు మోసం చేశారు కదా, ఇప్పుడు ఎవరెవరైతే ఎంతెంత మోసపోయారో వాళ్ళ డబ్బు మళ్ళీ రిటర్న్ వస్తుందని అనుకోవచ్చా? ఆ ఛాన్స్ అసలు ఉందా? ఇది కరెక్ట్ పాయింట్. ఏంటంటే వీళ్ళు సిసిఎస్ క్రైమ్ స్టేషన్ మనకి బషీర్బాగ్లో ఉంది. ఆ క్రైమ్ స్టేషన్లో కనుక వీళ్ళు రిపోర్ట్ చేస్తుంటే దాన్ని ఏమంటారంటే ట్రయల్ ఆడిట్ అంటారు. ఈ డబ్బులు ఎలా వచ్చాయి అంటే క్యాష్ రూపంలో వచ్చింది, ఎక్కడ అకౌంట్లో కనిపించదు, అంతే కదా. ఇందులో నగదంతా, అకౌంట్లో వచ్చిందంతా, ఈ 2 కలిపి కదా మోసమైంది. సో ఆ 2 ఆస్పెక్ట్ మనకు తెలియదు. కానీ బ్యాంక్ అకౌంట్లో నుంచి ఏవైతే జమ చేశారో అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి దగ్గర నుంచి వచ్చాయి, ఎక్కడికి వెళ్ళాయి, ఇవి 2 కూడా ట్రయల్ ఆడిట్ అంటారు. అంటే అలా ఎలా వచ్చింది, ఎలా పోయింది అనేది ఆడిట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా ఆడిట్ చేసి పట్టుకుని వీళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి అవకాశం ఉంది.
కానీ దీని వెనకాతలు ఎవరున్నారు? ఎవరి అండదండలు లేకుండా ఇంత ధైర్యం చేస్తాడా? చెప్పండి. నా అనుభవంలో అయితే అది జరిగే విషయం కాదు. సామాన్య మానవుడు ఎవరు కూడా, ఏ బిల్డరు కూడా ఆ విధంగా చేయలేడు. కాబట్టి దీనికి ఎవరైనా అండదండలు ఉండాలి. వాడు అంత ధైర్యంగా చేశాడు కాబట్టి, ఎంతంటే ఒక్కతనే కాదు కదా, మొత్తం కంపెనీ అంటే దానికి ఒక 5-6 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళంతా ఉంటారు. సో ఎవరో ఒక పేరు వినిపిస్తుంది మనకి, శ్రీకాంత్ రెడ్డి ఎవరో ఒక ఆయన. సో మిగతా వాళ్ళందరూ మనకు తెలియదు. సో వీళ్ళందరికీ ఎవరున్నారు అండదండలు? ఇది ఎంత సీరియస్గా తీసుకుంటారు? వీళ్ళంతా ఒక అసోసియేషన్గా ఫామ్ అవ్వాలి. విక్టిమ్స్ అందరూ కూడా ఎవరైతే మోసపోయారో బాధితుల సంఘంగా ఫాలో అయ్యి వాళ్ళంతా ఒక అసోసియేషన్గా వెళ్ళి వాళ్ళు ఫాలో అప్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా కొంత మేర 100% రావచ్చు, కొంత మేరన్నా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వడ్డీ గిడ్డీలు ఇవన్నీ మర్చిపోండి. వడ్డీ అసలు వస్తే చాలా ఎక్కువ పోయింది కదా. సో సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు కాస్త కూస్తో ఆ పోయింది ఆ వెనక్కి తీసుకోగలిగితే వీళ్ళు చాలా, నా ఉద్దేశంలో చాలా సఫలీకృతులు అయినట్టే. అది కూడా 50-50 ఛాన్సెస్ వస్తుందో లేదో కూడా డౌటే. అంటే మరి ఎంతవరకు వీళ్ళు క్యాష్ ఇచ్చారు, ఎంతవరకు అకౌంట్ పని చేశారు అది చూసుకుని ఆ తర్వాత దాని వెనకాల ట్రయల్ ఆడిట్ వేసి చూస్తే తర్వాత చాలామంది ఈ కంపెనీ ఎవరైతే యాజమాన్యం ఉంటున్నారో బోర్డు తిప్పేసే ముందరే వాళ్ళ పర్సనల్ ఆస్తులు ఉంటాయి. ఈ ఆస్తులన్నీ కూడా ఇతరతర వాళ్ళ పేర్ల మీద చేసేస్తున్నారు. సో అవి కూడా ట్రయల్ చేయాలి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ రిజిస్ట్రేషన్లు ఎవరెవరికి ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ పర్సనల్ ఆస్తులు తీసి వ్యక్తిగతంగా ఆస్తుల్ని ఎలాగా డైవర్ట్ చేశారో చూసి ఇదంతా కూడా కొంచెం పర్సనల్గా ఫోకస్డ్గా చేస్తే మనకి ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉంటే ఎన్నైనా జరుగుతున్నాయి. అయేషా కేసులో అనుకుంటా రంగనాథ్ గారు చెప్పినది కరెక్ట్ అయింది. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అయేషా కేసులో చెప్పింది ఈ రోజు నిరూపణ కరెక్ట్గా జరిగింది అనమాట. ఆయన చెప్పడం ఆ విధంగా అలాగే అంత కమిట్మెంట్తో కావాలి, అంత డెడికేషన్ కావాలి. ఇవాళ ఆఫీసర్స్లో అది లోపించుతోంది. వాళ్ళకి వేరే ఇతర ప్రెషర్స్ చాలా వస్తున్నాయి. అంత సిన్సియారిటీ, అంత డిసిప్లిన్డ్, కమిటెడ్, ఫోకస్డ్ ఆఫీసర్స్ కనుక దీనికి అలాట్ చేస్తే ఇలాంటి కేసెస్లో చాలా మేరకు అకౌంటెడ్ ఫర్ మనీ, అన్అకౌంటెడ్ ఫర్ క్యాష్ అని చెప్పట్లే, అకౌంటెడ్ ఫర్ మనీని రికవరీ చేసే అవకాశం ఉంటాయి. సార్, ఇప్పుడు అదే విధంగా ఇంతమంది జనాలు మోసపోతున్నారు కాబట్టి, సో ఇలా మోసపోవద్దు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే ఇంతకంటే మనం అనుకున్నట్టు ఒక అపార్ట్మెంట్కి వెళుతుంటే హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా, రెరా అప్రూవల్ ఉందా, బ్యాంకులు టైఅప్ ఉందా? అప్పుడు మనకేమవుతుందంటే బ్యాంక్ టైఅప్ ఎందుకు అడుగుతుంటే పదే అంటే క్లియరెన్సెస్ లీగల్గా అన్ని వీళ్ళకి అమ్మే హక్కు ఉందా లేదా అని బ్యాంక్ వాడు చూస్తే కానీ లోన్ ఇవ్వరు. కాబట్టి ప్యానల్ ఉంటుంది, బ్యాంకులో అడ్వకేట్స్ ప్యానల్ ఉంటుంది, వాళ్ళు గట్టిగా చూస్తారు కాబట్టి, అనుభవజ్ఞుడు కాబట్టి అలాంటివి చూసుకుంటే కామన్ మ్యాన్కి చాలు. అది అపార్ట్మెంట్స్కి. అదే కనుక ఓపెన్ ప్లాట్స్కి అప్రూవల్స్, డిటిసిపి అప్రూవల్, హెచ్ఎండిఏ అప్రూవల్, రెరా అప్రూవల్ ఉన్నాయా లేదా, మళ్ళీ దానికి కూడా బ్యాంకులో వస్తుందా రాదా అని ఇవి చూసుకున్నా, అటువైపు కూడా ఓపెన్ ప్లాట్స్కి అయినా సరే అపార్ట్మెంట్స్కి అయినా సరే ఈ విధంగా మనము అంటే అందరం ఎవరైనా సరే చేస్తున్నప్పుడు పటిష్టంగా అన్నీ చూసుకుని క్లారిటీ వచ్చాకే కొనుక్కోవాలి. అంతేగాని మనకి అరే చాలా తక్కువకు వస్తుంది, చక్కగా బ్రోచర్ చూసి, అట్రాక్టివ్ బ్రోచర్ చూసి, సెలబ్రిటీ ఎండార్స్మెంట్స్ చూసి ఎవరైనా సరే మనం ఎవరి డబ్బు వారికే సొంతం, వారి కష్టపడి కష్టార్జితం వాళ్ళే తీసుకోవాలి జాగ్రత్తలు. అవునా? మీ డబ్బు గురించి నేను జాగ్రత్త తీసుకుంటా, చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా అన్నీ ఆలోచించుకుని 10 మందిని కనుక్కుని అనుభవకుల దగ్గర తీసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ కూడా చెక్ లిస్ట్లా పెట్టుకోవాలి. ఒకటి కొనుక్కోదానికి వెళ్తున్నాం, చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదో చిన్న ఐటెం గురించి కూడా ఈ షర్టే కావాలి, ఈ కలరే కావాలి అని చెప్పి 4 షాపులు వెళ్తారా మీరు? వెళ్ళరా? అదే విధంగా అదే ఒక షర్ట్కే ఇంత మనం స్పెండ్ చేస్తున్నాం, 2,000 రూపాయల షర్ట్కి. ఇది సుమారుగా ₹1 కోటి ఆస్తి. 50 లక్షలు లేదే 2 కోటి ఫ్లాట్ కూడా లేదు హైదరాబాద్. అలా అంత పెట్టుబడి పెడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి కదా. సో కాబట్టి ఈ జాగ్రత్తలు మనం అనుకున్నవన్నీ కూడా తీసుకుంటే భవిష్యత్తులో అన్న అట్లీస్ట్ ఎవరు మోసపోకుండా ఉంటారని నేను అనుకుంటున్నాను. అదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.